బెస్ట్ గురు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ నవరాత్రులలో అమ్మవారిని శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అనే నవదుర్గల రూపాలలో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ నవదుర్గలందరూ శ్రీచక్రంలో కొలువై ఉంటారని బ్రహ్మదేవుడు మార్కండేయునికి చెప్పినట్లుగా వరాహ పురాణం చెబుతుంది. ఫ్రెండ్స్, వీడేంటి బతుకమ్మ గురించి థంబ్నెయిల్ పెట్టి నవదుర్గల గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారా? కాదండి. నవదుర్గలకి 9 రకాల బతుకమ్మలకి ఒక సంబంధం ఉంది. అలాగే బతుకమ్మ కథ మన ఛానల్లో పోస్ట్ చేసాం. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. అది కూడా ఒకసారి చూడండి. బతుకమ్మ ఎలా పుట్టింది, అసలు బతుకమ్మ పర్వదినం ఎలా ప్రారంభమైందో మీకు వివరంగా తెలుస్తుంది. దసరా నవరాత్రుల సమయాలలో తెలంగాణలో బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు వైభవంగా జరుపుకుంటారు. రకరకాల రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు బతుకమ్మ చుట్టూ వలయాకారంలో తిరుగుతూ, నాట్యం చేస్తూ, పాటలు పాడుతూ సందడి చేస్తారు. బతుకమ్మ పండుగలోనూ రోజుకో తీరులో నైవేద్యాలు సమర్పిస్తారు. ఎంగిలి పూల బతుకమ్మ. మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. మహాలయ అమావాస్య రోజున ఈ పండుగ మొదలవుతుంది. ఈ రోజున బియ్యపిండి, నువ్వులు కలిపి నైవేద్యాన్ని తయారు చేసి సమర్పిస్తారు. అటుకుల బతుకమ్మ ఆశ్వేజ శుక్ల పాడ్యమి నాడు చేస్తారు. రెండవ రోజు జరిగే ఈ వేడుకను అటుకుల బతుకమ్మ అంటారు. ఈ రోజున సప్పిడి పప్పు, అటుకులు, బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ముద్దపప్పు బతుకమ్మ మూడవ రోజు వేడుకను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈ రోజున పాలు, బెల్లం, ముద్దపప్పుతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. నానెబియ్యం బతుకమ్మ నాలుగవ రోజు వేడుకను నానెబియ్యం బతుకమ్మ అంటారు. ఈ రోజున నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. అట్ల బతుకమ్మ ఐదవ రోజు వేడుకను అట్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున అమ్మవారికి అట్లు లేదా దోశలను నైవేద్యంగా సమర్పిస్తారు. అలిగిన బతుకమ్మ ఆరవ రోజు వేడుకను అలిగిన బతుకమ్మ అంటారు. ఈ రోజున నైవేద్యమేమీ సమర్పించరు. వేపపండ్ల బతుకమ్మ ఏడవ రోజు వేడుకను వేపపండ్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున బాగా వేపినటువంటి బియ్యపిండితో వేపపండ్ల వంటకాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. వెన్నముద్దల బతుకమ్మ ఎనిమిదవ రోజు వేడుకను వెన్నముద్దల బతుకమ్మ అంటారు. ఈ రోజున నువ్వులు, బెల్లం, వెన్నముద్ద లేదా నెయ్యితో కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. సద్దుల బతుకమ్మ 9వ రోజు వేడుకను సద్దుల బతుకమ్మ అంటారు. ఇదే రోజున దుర్గాష్టమి జరుపుకుంటారు. ఈ రోజున బతుకమ్మకు పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం 5 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ఆడపడుచులందరూ అత్తారింటి నుంచి వచ్చి పుట్టింట్లో ఈ 9 రోజులు పూల పండుగను జరుపుకుంటారు. పండుగ ముగిసిన తరువాత బతుకమ్మను దగ్గరలో ఉన్న జలాల్లో నిమజ్జనం చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోని పలనాడు ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల బతుకమ్మ పండుగను ఇలాగే జరుపుకుంటారు. అసలు బతుకమ్మ పర్వదినానికి అలాగే దసరా నవరాత్రులకు ఉన్న ప్రత్యేకత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆశ్వేజ మాసంలో అత్యంత శక్తివంతమైనది దసరా నవరాత్రులు. ఈ పండుగను 9 రోజుల పాటు జరుపుకుంటారు. అలాగే తెలంగాణ ప్రాంతంలో కూడా బతుకమ్మ పండుగను 9 రోజులు జరుపుకుంటారు. ఏ పేరుతో పిలిస్తేనేమి, ఏ దేవతను పూజిస్తేనేమి, ప్రతి ప్రాణిలోనూ భగవంతుడున్నాడనేది వాస్తవమే కదా. ఈ మాసంలో దేవి ఉపాసన చేస్తే ఆధ్యాత్మిక అభివృద్ధి, శక్తి, సమృద్ధి పొందవచ్చు. ఆశ్వేజ మాసం శరదృతువులో ప్రారంభమవుతుంది. ఇది ప్రకృతిలో ముఖ్యమైన మార్పులను సూచిస్తుంది. వర్షాకాలం ముగిసి కొత్త సమృద్ధిని, శుభప్రభావాన్ని తీసుకొస్తుంది. ఈ కాలంలో చంద్రుడు, సూర్యుడు సమాన శక్తిని ప్రసరిస్తారు. తద్వారా ప్రకృతిలో శక్తి సమతుల్యత ఏర్పడుతుంది.
అమ్మవారికి సాత్విక ఆహారాన్ని నైవేద్యంగా పెట్టి మనం భుజించటం వలన మనలో సాత్విక భావనలు కలిగి భగవంతునిపై భక్తితత్వం పెరుగుతుంది. అంతేకాకుండా ఈ మాసం శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం కూడా ఎంతో అనుకూలమైనటువంటిది. ఫ్రెండ్స్, ఏ పర్వదినమైనా మానవుని మనుగడకు ఉపయోగపడే మంచి విషయాలనే మనకు సందేశాలుగా అందజేస్తూ ఉన్నాయి. ఇటువంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.